పవిత్ర పుణ్యక్షేత్రం మరణ ఘోషతో విలపించడం చాలా బాధాకరమన్నారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. తిరుపతి ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. మృతుల కుటుంబాలకు 50,000 రూపాయల సాయాన్ని అందించారు. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల పట్ల ఇలా వ్యవహరించడం క్షమించరాని నేరమని అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే టీటీడీ ధర్మకర్త మండలిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో చోటు కల్పించే సందర్భంలో సభ్యుల నుంచి స్థానికంగా నివాసం ఉంటామని డిక్లరేషన్ తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులకు, కార్పొరేట్లకు టీటీడీని పునరావాస కేంద్రంగా మార్చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ విధానాలనే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది అంటూ రామచంద్ర యాదవ్ ఆరోపించారు.